హాయ్ గైస్, ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం చూసినట్టయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 8 లాక్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. వాళ్ళ ఎంతమంది జాబ్స్ వస్తున్నాయి తెలుసా? కేవలం 15% మాత్రమే. అంటే 6,80,000 మంది స్టూడెంట్స్ కి జాబ్స్ రావడం లేదు. మనం గమనించినట్టయితే స్టూడెంట్స్ కి ఇంటర్ లో 70-80% మార్క్స్ వస్తాయి. కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరికి ప్రాపర్ స్కిల్స్ అండ్ జాబ్స్ లేకుండా మిగిలిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంతవరకు బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఇంటర్ తర్వాత వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక అండ్ ఏదో ఒక లోకల్ కాలేజ్ జాయిన్ అవటం అండ్ అక్కడ అవైలబుల్ ఉండే ఏదో ఒక కోర్స్ జాయిన్ అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకొంతమంది అయితే తక్కువలో అయిపోతుంది కదా అని చెప్పేసి ఏదో ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. అందుకే ఇలా జరుగుతుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీ అంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారు. బట్ అది నిజం కాదు. మనం చూసినట్టయితే ఐటీఎం యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీస్ కేవలం 7-9 lakhs లో మీ 4 years గ్రాడ్యుయేషన్ విత్ హాస్టల్తో కలిపి కంప్లీట్ చేయవచ్చు. మీరు ఇలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవడం వల్ల వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీస్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తారు. ఇందువల్ల మీరు బట్టి పట్టకుండా రియల్ గా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. అండ్ మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. మీరు డిఫరెంట్ స్టేట్ స్టూడెంట్స్ తో చదువుకోవడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో మీ 4 years గ్రాడ్యుయేషన్లో కొంచెం కష్టపడితే చాలు, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీ జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఒకవేళ మీకు ఒక మంచి ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే క్యాంపస్ ఎత్తడానికి కాంటాక్ట్ చేయండి.